హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ గురించి మాట్లాడుకుందాం. సో 24-25 ఎడ్యుకేషన్ ఇయర్కి మనకి స్కాలర్షిప్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు గవర్నమెంట్ జాబ్స్ అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే దీనికి ఎవరు ఎలిజిబుల్ అయితే ఎవరైతే 2024-25 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంటారో వాళ్ళు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అనమాట. సో వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ లేదా గవర్నమెంట్ కాలేజీలో మాత్రమే చదివి ఉండాలి. ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే కాదు. సో ఇంకా మిగిలిన సమాచారం చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసరికి మీకు సంవత్సరానికి 24,000 రూపాయలు స్కాలర్షిప్ అనేది వస్తుంది. దీంట్లో కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇప్పుడు దీనికి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ ఇంటర్ లేదా డిగ్రీ యొక్క ఐడి కార్డ్, అలాగే మీ యొక్క ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్ మార్క్ లిస్టులు, అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ లేదా ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్, అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్. బ్యాంక్ పాస్బుక్ వచ్చేసరికి నేషనలైజ్ బ్యాంక్ అయి ఉండాలి. గ్రామీణ బ్యాంక్ పాస్బుక్ అనేది యూస్ఫుల్గా ఉండదు. ఎస్బీఐ బ్యాంక్ పాస్బుక్ అయితే దగ్గర పెట్టుకోండి. మీరు మైనర్ అయినా కానీ మీరు పాన్ కార్డ్ తీసుకొని బ్యాంకులో అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే దీనికి కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఓన్గా అయితే ఎవరూ చేయొద్దు. మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి పైన నేను చెప్పాను కదా ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు అనేది అప్లై చేస్తారు. ఎందుకంటే మనం చేసినప్పుడు చిన్న మిస్టేక్ చేసినా కానీ మనకి అర్హత కోల్పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఓన్గా ట్రై చేయొద్దు. మీకు తెలిసిన ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించిన సమాచారం అయితే ఇది. మీకు ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. అలాగే ఫ్యూచర్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.